అలాగే కమర్షియల్ అంటే మనకి ఏదైతే ఉంది ప్రొడక్ట్స్ రూపంలో కూడా వచ్చేది ఈ ఎర్రచందనం. టేక్ ఉందండి, టేక్ ఏంటి ఓన్లీ మన మంచాలకు వాటికలు దాని దర్వాజాలు పడిపోతుంది. అదే ఇప్పుడు చాలా మనలాంటివి చాలా శ్రీగంధం అని, మహాగని అని, మలబార్ గారు ఇవన్నీ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది. కానీ దీంట్లో ఏంటంటే ఎర్రచందనం ఏంటంటే ఒక మెడిసినల్ ట్రెడిషనల్ అంటే బొమ్మ తయారు దాంట్లో, అలాగే మీకు ఇన్హేల్ తీసుకోవచ్చు, క్యాన్సర్ వైరల్ వాటిలో పనిచేసింది. అయితే ఇది కమర్షియల్, ఇది కొంతమంది అంటే చైనా జపాన్ వాటిల్లో ఈ ఎర్రచందనాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకనే మనకి ఎక్కువ ఎర్రచందనాన్ని స్మగుల్ చేసి మన సింగపూర్, మలేషియా, చైనాకే పంపిస్తారు. కానీ అలాంటి క్రాప్ మన ఇండియాలో పండుతుంది. అది కూడా ప్రపంచంలో 7 8 దేశాలు, ఆ 8 దేశాలు ఇండియా. ఆ ఇండియాలో కూడా మన ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే చిత్తూరు, కడప, కర్నూలు ఈ 6 జిల్లాల్లో మాత్రమే పండుతుంది. మరి గుంటూరు ఇటు పక్క ఎక్కడ పండుదండి. కానీ మొక్క పెరిగింది, కానీ లోపల హార్డ్వుడ్ ఫామ్ అవ్వాలి. ఈ హార్డ్వుడ్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ అంత పర్ఫెక్ట్గా ఉన్న సాయిల్ అది మనకు, అందుకనే అక్కడే పండుతుంది మనకి. అందుకనే ఈ ఎర్రచందనాన్ని 2015లో లీగలైజ్ చేశారు. ఎర్రచందనాన్ని ఎవరైనా పెంచుకోవచ్చని 2015లో లీగలైజ్ చేశారు. మరి 2015లో లీగలైజ్ చేస్తే మన కంపెనీ స్టార్ట్ చేసింది 2018లో స్టార్ట్ చేశారు. 2018లో అంటే కంపెనీ లీగలైజ్డ్గా స్టార్టింగ్ చేసేటప్పుడు లీగల్గా ఉందా లేదా చెక్ చేసిన తర్వాత మాత్రమే మన కంపెనీ స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ స్టార్ట్ చేసింది కూడా వచ్చేసరికి మన సీఎండీ గారు శ్రీ సానా నారాయణ రెడ్డి గారు అండి. ఈయన ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం, కనీరు వాస్తవ్యులు, కనీరు ప్రకాశం జిల్లా. అక్కడి నుంచి వచ్చి చిన్న 0 to హీరో అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మనం చాలామంది చూస్తుంటాం టీవీలో. కానీ ఇక్కడ మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఆయన ఉన్నారు. అలాంటి సారు సానా నారాయణ రెడ్డి గారు. ఈ సానా నారాయణ రెడ్డి గారు చాలామంది రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ అలా ఉండదు, కానీ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ అనేది కానీ ఈ ఫీల్డే కొత్త. ఈ ఎర్రచందనాన్ని 2018లో స్టార్ట్ చేసే ముందు నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేద్దాం అనుకున్నారు. ఈ నలుగురు ఏంటంటే చిన్న చిన్న సార్ లాగా బిజినెస్ చేసినప్పుడు, ఆ బిజినెస్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి యూజ్ చేసుకుందామని ఆలోచన దిగారు. అయితే రిజిస్ట్రేషన్ టైంకి ఒక డ్రాప్ అయిపోయారు. రిజిస్ట్రేషన్ రోజు కూడా డబ్బులు తెచ్చుకోకపోతే ఇంకొక మనిషి డ్రాప్ అయిపోయారు. అలాగే ఇక్కడ అందుకని కంపెనీ ఒకే మాట, ఒకే బాట, ఒకే యాజమాన్యం అంటే సింగిల్ ఓనర్ కంపెనీ ఇది. అంటే మిగతా దీంట్లో ఎవరు పార్ట్నర్స్ లేరు. ఇక్కడంతా సింగిల్ ఓనర్, సింగిల్ యాజమాన్యం, సిస్టమ్ నడుపుతుంది. అలాంటి కంపెనీ గురించి మీకు చెప్తున్నాను. ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు సార్. మచిలీపట్నం తర్వాత విజయవాడ, తర్వాత వచ్చేసరికి హైదరాబాద్, కర్నూలు అండి. ఈ 4 బ్రాంచీలు ఇప్పుడు ప్రెసెంట్ కలిగి ఉన్నాయి. 4 బ్రాంచెస్ కలిగి ఉన్నాయి మనకి. ఈ 4 బ్రాంచీల మీద ఇప్పుడు వరకు మనం 20 వెంచర్లు అన్నాం సార్. 20 వెంచర్స్ అయ్యాయి. ఈ వెంచర్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. ఈ 20 వెంచర్ల మీద ఇప్పుడు వరకు మనకి 2000 పైచిలకి ఎకరాలు అన్నామండి. 2000 పైచిలకి ఎకరాలు. అది కూడా 2024లో 1060 ఎకరాలు అమ్మామండి. ఈ 1060 ఎకరాలు అమ్మడం కూడా చాలా టాస్క్ అండి. ఎందుకంటే చాలామందికి అసలు రియల్ ఎస్టేట్ అనేది లేదండి. కానీ ఈ సంవత్సరంలో 1000 ఎకరాలు అమ్మడం అంటే చాలా హై లెవెల్ అమ్మినట్టు. అలాగే మనం ఎక్కడ వెంచర్ చేసినా 100 ఎకరాల పైన ఉంటుంది. ఈ 100 ఎకరాలను కూడా మేము 20 రోజుల్లో క్లోజ్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారు, 10 ఎకరాలు 20 ఎకరాలు వేసి దాన్ని అమ్ముకోవడానికి సంవత్సరాల తరబడి అమ్ముతారు. మన దగ్గర అలా కాదండి. ఇది కూడా ఎప్పటి నుంచి వచ్చిందంటే 8వ వెంచరు మన మార్కాపురం దగ్గర ఎడుకూరు అనే విలేజ్ దగ్గర వేసామండి ఒక వెంచరు. ఆ వెంచరు వితిన్ 12కి ఓపెన్ చేస్తే 2.5 గంటల్లో 96 ఎకరాలు అయిపోయిందండి. 96 ఎకరాలు 1 డేలో కాదు, 2.5 అవర్స్లో అయిపోయింది. అప్పటి నుంచి మనకి వచ్చే కస్టమర్ ఫ్యాన్ బేస్ అడ్వాన్స్ బుకింగ్ అని స్టార్ట్ చేసాం. అలా అడ్వాన్స్ బుకింగ్లో మనం ఫేజ్ 19 అని మా ఫ్రెండ్స్ ఎన్ఆర్ఎస్కి అమ్మాను, డాక్టర్లకి అమ్మాను, లాయర్లకి అమ్మాను, ఇంజనీర్లకి అమ్మాను, వీళ్ళందరికీ అమ్మిన వాళ్ళు మనం 196 ఎకరాలు 1 డేలో కంప్లీట్ చేసాం. 196 ఎకరాలు వెంచర్ లాంచింగ్ ముందే, వెంచర్ లాంచింగ్ 20 రోజులు అవుతుందనగా ముందే క్లోజ్ అయిపోయిందండి. అలాంటి వెంచర్లు మనం హైవేకి దగ్గరలో వేస్తాము, ఇళ్ళకి దగ్గరలో ఉంటాయి, గుడి బడి దగ్గరలో ఉంటాయి. అంటే మనకి రోడ్డు కనెక్టివిటీ ఫ్యూచర్లో కమర్షియల్ అవ్వడానికి ఛాన్స్ ఉండే విధంగా మనకి చేస్తాం. అలా చేస్తున్న కంపెనీల్లో ఇప్పటివరకు ఎర్రచందనం కంపెనీలు చాలా ఉన్నాయి కోకలు. మరి మన దగ్గర ఎందుకు
తీసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఈ 2000 ఎకరాలు అమ్మడానికి సుమారు 10,000 పైచీలకు హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి. 10,000 పైచీలకు హ్యాపీ కస్టమర్స్ అండి. హ్యాపీ కస్టమర్స్ ఏంటంటే మన దగ్గర కొనుక్కొని వాళ్ళకి పక్కాగా రిజిస్ట్రేషన్ అయిపోయి పక్కాగా డాక్యుమెంట్స్ వచ్చి ఇది ఏదైతే ఉన్నాయో వాళ్ళు చెప్పిన కంపెనీ ఏదైతే చెప్పిందో అవన్నీ చేస్తారనే వీళ్ళందరూ హ్యాపీ కస్టమర్స్ అంటున్నారు. ఈ హ్యాపీ కస్టమర్స్ అవ్వడానికి 4 రీజన్స్ ఉన్నాయండి. ఈ 4 రీజన్స్లో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి తక్కువ ధర. మన దగ్గర వచ్చేసరికి గజం 795 రూపీస్ మాత్రమే అండి. అంటే గజం వాల్యూ మనకి ఇక్కడ లోపల ఎక్కడైనా చూస్తే మినిమం 10,000, 20,000, 30,000, 40,000 ఉన్నాయి. పర్ స్క్వేర్ యార్డ్ అంటే మీకు 9/9 అంటాం కదా. సరే మీకు సెంట్ లెంత్ ఐడియా ఉందా? సెంట్ లెంత్ ఏంటంటే 48.4 గజాలు. ఒక సెంట్ అంటే 48.4 స్క్వేర్ యార్డ్స్ అంటాం. స్క్వేర్ యార్డ్